జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలుగుల గ్రామ పంచాయతీలో మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించే దిశగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ, ఏపీఓ, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నేర్చుకున్న తర్వాత ఈ కంపెనీనే మీకు కొంత పీస్ వర్క్ అప్పచెప్తుంది. కంపెనీ బట్ట అవన్నీ ఇస్తే మీరే ఇక్కడ గుర్తిస్తే వాళ్ళ ఎంబలం వేసుకొని వాళ్ళు సేల్ చేస్తారు కనుక వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చింది కనుక ఆ విధంగా మీకు ఇంటి దగ్గరనే జీవనోపాధి కల్పించాలని లక్ష్యంతో మరి మంత్రివర్యులు మరి కృషి చేస్తున్నారు కనుక మీరు దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రజాపాలన మరి ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి శ్రీధర్ బాబు గారు మహిళలకు అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలక్షన్ల ముందు ఏదైతే మనం 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ప్రభుత్వం వస్తే మేము చేస్తాం మహిళలకు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ మరి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు అనేక రకాలుగా ఇవాళ మీ గ్రూపు ద్వారా మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఇవాళ ప్రతి మహిళా సమాఖ్యకు మన మాదేపూర్ సమాఖ్య కూడా ఏపీఎన్ చెప్పినట్టు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బస్సు ఇప్పుడు మీరు ఎలాగపోవచ్చు, మీ అందరి పేరు మీద ఆ బస్సు ఉన్నది. ఆ బస్సు ప్రతి నెల ఆర్టీసీ వాళ్ళు 69,000 రూపాయలు మీ సమాఖ్యకు కిరాయిస్తున్నారు. చాలామంది మహిళా సోదరి వల్ల తెలియదు. మరి ఏపీఎం గారు కానీ ఇక్కడ ఉన్న విఓ గారు అందరు చెప్పాలి, మాదేపూర్ మహిళా సమాఖ్యకు ప్రభుత్వం ఒక బస్సు ఇచ్చింది. ఆ బస్సును మనం ఆర్టీసీ వాళ్ళ కిరాయించుకున్నాం. కిరాయించుకుంటే 69,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళు కిస్తీ కడుతున్నారు. అంటే మీకు ఇది పలుగుల గ్రామ పంచాయతీకి ఒక అదృష్టమనే భావిస్తాం. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతమైన గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు తుద్దిల శ్రీధర్ బాబు గారి చొరవతో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నందుకు అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటికే